నా రైతులందరికీ నమస్కారం. సో ప్రెసెంట్ మనం ఉండే లొకేషన్ ఎక్కడ? ఇది సందిరెడ్డిపల్లి మనకి నాగునాయక్ ఫార్మింగ్. ఓకే, మదనపల్లి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 4 కిలోమీటర్లు. ఓకే, మొత్తం మందంతా ఎన్ని వేల మొక్క ఉంటుంది అన్న? ఇది వచ్చేసి మొత్తం 19,000 మొక్క. 19,000 మొక్క. ఇప్పటికి నోవా కాంబో ఎన్నిసార్లు స్ప్రే చేసినారు? దీని రిజల్ట్ ఏం గమనించినారు? 3 times నోవా కాంబో రావడం ఫస్ట్ మనమే తీసుకున్నాము. తీసుకున్న వెంటనే స్ప్రే చేశాను అనమాట. 3 ఎకరాల్లో 1.5 ఎకరాకి స్ప్రే చేశా. ఓకే, 1.5 ఎకరా డిఫరెంట్ అన్నమాట. దాదాపు 8 నుంచి 8.5 అడుగు ఉంది. ఓకే, టోటల్ కింద నుంచి పై వరకు ఒకే కాయ కాసేసింది అన్నమాట. పైన కూడా ఇంకా కాస్తుంది, కాస్తూనే పోతుంది. సైడ్ రెముకలు వస్తున్నాయి, కాయ కాస్తూనే పోతుంది. ఇప్పుడు 14 కట్టింగ్లు పూర్తయినాయి ఇప్పటికి. ఇంకా 10 కట్టింగ్లు పైనే వస్తాయి మనకి. ఖచ్చితంగా 10 కట్టింగ్లు పైన అయితే ఖచ్చితంగా వస్తాయి. దీన్ని ఖచ్చితంగా నమ్మొచ్చు, ఎందుకంటే త్రిప్స్, మైట్స్, ఇదే మైట్స్ లో ఎన్ని రకాలు ఉన్నా కూడా పోతుంది. ఇంపార్టెంట్ ఏమంటే 2.5 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి బూడిది ముందు తెచ్చినా కూడా రికవరీ అవడం లేదు. బూడిది మేము కాయలు పెరుగుతుంటే మా మీద అంతా ఎగిరేది. ఇది స్ప్రే చేసిన తర్వాత బూడిది కూడా కంట్రోల్ అయింది. కంట్రోల్ అవడము, గ్రీనెస్ రావడము అంతే ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మన తోటకి ఎగ్జాక్ట్లీ 115 రోజులు అవుతుంది. ఇంకా 4 రోజుల నుంచి 5 రోజులు ఉంటే 120 రోజులు కంప్లీట్ చేసుకుంటాం. అయినా కూడా మనకు ఒక 75 నుంచి 80 రోజుల తోట మాదిరి ఉంది. ఇప్పుడు నోవా కాంబోతో మెయిన్ గా మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు? మీరు కొట్టిన తర్వాత ఒక 10 రోజుల లోపల ఇది రిజల్ట్ మనకు తెలుస్తుంది కదా? 4 రోజుల్లోనే దీని రిజల్ట్ కనిపిస్తుంది. 4 రోజుల్లోనే గ్రీనెస్ పెరగడము, సైడ్ రెమకలు రావడము, వచ్చిన పూత వచ్చినట్లే పిండి పట్టడము, అట్లే స్టార్టింగ్ వెళ్తూ ఉంది తోట పెరుగుతూ ఉండడము. తర్వాత రోగం కూడా మచ్చను కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏమంటే త్రిప్స్ ఏదన్నా వచ్చినా కంట్రోల్ చేస్తుంది. మైట్స్ ఎర్రపేను పడడం వల్ల తోట ఇమ్మీడియట్లీ ఎర్రగా అయిపోతుంది. ఆ ఎర్రపేను కూడా మోస్ట్లీ కంట్రోల్ చేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఓకే, మీరు ఈ రిజల్ట్ తో సాటిస్ఫై అన్న? మనం చాలా సాటిస్ఫాక్షన్. ఓకే, రైతులు అందరూ వాడుకోవచ్చా? ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది మా కావాలంటే నాగునాయక్ రోజ్ ఫార్మింగ్ అంటే నా ఫార్మింగ్ లేక రావచ్చు. నా తోట ఎలా ఉందో కూడా గర్వంగా చూసుకొని వెళ్ళొచ్చు వాళ్ళు. ఇది నిజమా కాదా అనేది వాళ్ళే చూడొచ్చు. నేను వాడిన బాటిల్ గానీ పేపర్లు గానీ స్టార్టింగ్ నోవా కాంబో రావడం నేనే, డెమో కొట్టింది నేనే, కొని కొడుతుంది కూడా నేనే. అది విషయం. ఇప్పటికి ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారన్న? మనం ఇది ఫోర్త్ టైం. ఎవ్రీ 7 to 8 days లో ఇది కంపల్సరీ స్ప్రే చేసుకుంటే ప్రతి స్ప్రేకి 4 డ్రమ్ములు అంటే 4 డ్రమ్ములు 8,000 నుంచి 10,000 మనం మిగిలించుకోవచ్చు. తక్కువ కాస్ట్, 4 రకాల రోగాలకు పనిచేస్తుంది. రోగము, త్రిప్స్, పురుగు, మైట్స్ అన్నిటికీ ఇది కొట్టడం వల్ల ఊజికి కూడా తోటలోకి రావడం లేదు. అది గమనించాలి వాళ్ళే కొట్టి. నేను చెప్పడం అనేది పక్కన పెడితే గమనిస్తే ఇంకా చాలా బాగుంటుంది. గమనించాలి, ఓవరాల్ గా అబ్జర్వ్ చేయాలి. రిజల్ట్ పరంగా మీరు సాటిస్ఫై అన్న? పక్కా 100% సాటిస్ఫై. కాబట్టి రికమెండ్ చేయొచ్చా? ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. మీరు 100కి 1000 సార్లుగా చెప్పి రికమెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది నోవా కాంబోకి సంబంధించి